శ్రీవారి దర్శనానికి తిరుమలకెళ్లే భక్తులు అన్నప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. కాగా ఇప్పటికే శ్రీవారి అన్నప్రసాద మెనూలో మసాలా వడను చేర్చింది టీటీడీ. అవి ఇప్పటి వరకు కొంతమందికి అందుతుండగా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ తాను టీటీడీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనపు వస్తువును వడ్డించే ఆలోచనని ముందుకు తెచ్చాను అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఆలోచనకు అంగీకరించి ఆమోదించారని గుర్తు చేసుకున్నారు. ఆలయ నిర్వహణలో ఇప్పటికే అధిక నాణ్యత కలిగిన పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలని అందిస్తున్నట్టు తెలియజేశారు. భక్తులకు వడ్డించే వడల తయారీలో పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు సోంపులని ఉపయోగిస్తారని వెల్లడించారు. అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజు 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తారని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ ని షేర్ చేస్తూ వెల్లడించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన నాకు కలిగింది. నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను. ఆయన అంగీకారంతో గారెలను ఇవాళ ప్రవేశపెట్టాం. నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35,000కు పైగా భక్తులకు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తామంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.